ఇక్కడ ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, బట్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా, హీఈస్ ద హెడ్ ఆఫ్ దట్ మూవీ కదా, అన్ని ఆయన ఆధ్వర్యంలో నడుస్తాయి. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళ కాంబినేషన్ ఇది సక్సెస్ఫుల్ కాంబినేషన్, మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు థియేటర్లకి నష్టం, ఎంతో నష్టపోయాయి థియేటర్లు ఖచ్చితంగా. చాలామంది థియేటర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, అక్కడ గందరగోళం చేశారు. సో నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్కి అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం డిస్కషన్స్ అవుతున్నాయి అక్కడ, ఎప్పటిలోపు సార్టెడ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సినిమాలు, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అఖండ అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మీరు ఎవరి మిస్టేక్ వల్ల ఈ సినిమా డిలే అయిందని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బాలయ్య ఫ్యాన్స్ ని నిరాశపరుస్తూ సినిమా డిలే అయిన విషయం మనందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల వాయిదా పడింది. మూవీని వాయిదా వేస్తున్నట్లుగా ఇప్పటికే నిర్మాణ సంస్థ ఒక ప్రకటన చేసింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా అఖండ 2 మూవీ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కావట్లేదంటూ నిర్మాణ సంస్థ పేర్కొంది. అభిమానులకు క్షమాపణలు చెప్పింది 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ. ఆర్థిక ఇబ్బందుల వల్లే విడుదల వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. సినిమా వాయిదా పడడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటిని ఇక చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. ఇప్పటికే బోయపాటి సంగతి తేలుస్తాం, ఇలాగైతే మా బాలయ్య సినిమానే ఇలా డిలే చేస్తాడా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిన్న సాయంత్రం కూడా మనం చూసాం, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఆయా ప్రాంతాల్లో సినిమా రిలీజ్కి అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా వచ్చారు. కొన్ని వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. 600 రూపాయలు బేసిక్ ప్రైస్ ఉంది. అలాంటి అంత ఖర్చు పెట్టి టికెట్స్ కొని 10 కిలోమీటర్లు, ఇక్కడ హైదరాబాద్లోనే కాదు ఏపీలో చాలా ప్రాంతాల్లో టౌన్స్కి వస్తూ ఉంటారు విలేజ్ల నుంచి. అంటే సుమారుగా 10, 20, 30, 40 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. సో అక్కడ కూడా అంత కష్టపడి వచ్చి చివరికి అంత ఖర్చు పెట్టి టికెట్స్ కొనుక్కొని ముందే అంత ఎగ్జైటింగ్గా థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత సినిమా ఆగిపోవడంతో అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. బోయపాటి మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 14 రీల్స్ సంస్థ మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అంటే మీకు లెక్క లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద సినిమాని ఇంత ప్రతిష్టాత్మకంగా మీరు ప్రచారం చేసి ఇంత చేసి కొంతమంది ఫ్యాన్స్ ఏమో రక్త తిలకాలు దిద్ది పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేసి కటౌట్లు పెట్టి ఇంత చేస్తే ఇదేనా మాకు చివరికి దక్కేది అంటూ బాధపడుతున్నారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఒక్కసారి ఆ బయట నేను మీకు చూపిస్తాను. ఇంతకంటే చెప్పరా వద్దు, అసలు వద్దు, నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, వద్దని చెప్పాను కదా. రియాక్టింగ్ వద్దని చెప్తున్నాం కదా, మేము ఫ్యాన్స్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నాం, వద్దని చెప్తున్నాం కదా. వద్దు, అవసరం లేదు ప్లీజ్ చెప్పి మాట్లాడండి. మేము బాధలో ఉన్నాం, ప్లీజ్ చెప్పి నెగిటివ్ వద్దు. నేను సెలబ్రేట్ చేస్తున్నాం, కావాలంటే బాంబులు కలుస్తాం, అక్కడికి వచ్చి తీసుకోండి. అది చూసుకోండి కావాలంటే. ఇప్పుడు కూడా చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం, అది చూసుకోండి. ప్లీజ్ చెప్పిన మాట విను. మీడియా అంటే వద్దండి ప్లీజ్. వద్దులే బ్రో, వద్దులే, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నాం అంతే. వీళ్ళు వద్దంటున్నారు. నేను ఫస్టే చెప్పాను నీకు వద్దు, అవి తీసుకో. వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడతారు బ్రో? బైక్ పెడితే మాట్లాడతారు బ్రో, మాట్లాడతారు ఫ్యాన్స్ అన్నగా మాట్లాడతారు. చెప్పిన మాట ఆగండి. ఏం తెలీదు, మా బాధలు మాకుంటే ఏంది ఇది? చెప్పిన మాట అర్థం చేసుకోవాలి అన్న. బ్రదర్ అసలు అవసరం లేదని మూవీని ప్రమోట్ చేయడానికి కావాల్సిందే. ఇక్కడ రియాక్షన్ కోసం ఫీల్ అవుతున్నారో మేము చూపించాలి. అది మేకర్స్ కి తెలియాలి. అవసరం లేదు బ్రదర్, మా డ్యూటీని ఎందుకు మీరు చెడగొడుతున్నారు? మా డ్యూటీ అది. నెగిటివ్ ఉందన్న ఇందులో. జస్ట్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎంత
అవునవును ఇది రచ్చన ఎలా అవుద్దండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇప్పుడు నైట్ టైం ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇక్కడ థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎవరు సేఫ్కి వెళ్తారో ఎవరు వెళ్తారో ఎప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. బాలయ్య కల్ట్ అభిమానులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. దే డోంట్ వాంట్ టు టాక్ ఈవెన్. కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకు ఇష్టపడడం లేదు ఇక్కడ మాట్లాడడానికి అంటే, మాట్లాడితే ఎక్కడ మాట తూలేస్తామో, మాట్లాడితే ఎక్కడ ఆగ్రహంతో ఏదో ఒకటి మాట్లాడేస్తామో అన్న భయం, మరోవైపు విపరీతమైన బాధ. అంటే ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయాలో తెలియడం లేదు ఫ్యాన్స్కి. ఎవరిని బ్లేమ్ చేయాలి? నిర్మాణ సంస్థనా, బోయపాటినా? ఇంత పెద్ద సినిమా తీసి 200 కోట్ల వరకు మేము ఖర్చు పెట్టామని చెప్పి దేశ విదేశాలలో కూడా ప్రచారం చేసుకొని, అందులోనూ ఎవరి సినిమా ఇది? బాలకృష్ణ సినిమా. బాలయ్య అంటే అభిమానం ఎంత ఉంటుందో మనకు తెలియంది కాదు. కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు బాలకృష్ణకి.